सरस्वती हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् అని చెప్పేసి మన వేదం చెప్తోంది. హంసకు పోలినటువంటి దానికి ఒక ఉపయమానం లేనే లేదు. అలాంటి హంసను మనం ఈరోజు ప్రతీక తీసుకొని మనం అందరం కూడా చక్కని జ్ఞానవంతులమై భగవద్ ధ్యానమే మనకు పరమావధి మొదలు చెప్పుకున్నాం. మానవ జీవితంలో అన్ని జీవరాశులలో భగవంతుడు అత్యద్భుతంగా మనకి ఇచ్చినటువంటి జీవితం మానవ జీవితం. మనకు అన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్ని రకాలుగా మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, చక్కని సంతానాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే ధ్యానం. అలాంటి జ్ఞానానికి ప్రతీకనే ఈ హంస. ఈ హంస తత్వాన్ని మనం నేర్చుకున్నట్టయితే భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు. అలాంటి ఈరోజు హంసవాహనం మీద ఉన్నటువంటి స్థాయిని దర్శించడం మనకు చక్కని జ్ఞానాన్ని కలిగించుగాక అని భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి సమస్త మంగళాని భగవంతుడు.
यद्वैश्यागुं सूत्रो अजायत चन्द्रमा मनसा जातः सूर्यो अजायत इन्द्रश्चाग्निश्च कुमारी भूमिर्भूम्नाद्यौर्पर्णान्तरिक्षं महित्वा ध्यायं यौ पुण्यरक्रमे दशादित्याविश्वे तद्देवादशवश्च समादरं देवे वसुन्धरा स्यात् वसुधा देवी वासवी నీ యొక్క హృదయంలో ఉంచుకుంటావు, నీ పాద పద్మములయంలో ఉంచుకుంటావు అని చెప్పడమే ఈ యొక్క హంస తత్వం. అలాంటి ఎందుకంటే ఆ ప్రాణ ప్రయాణ సమయంలో ఎలా ఉంటుందో నా యొక్క భావన అనేటువంటి భావనతోనే వాహనం మిగిలినటువంటి ఆ నృసింహుని యొక్క వైభవం. స్వామి హంస క్రియాశక్తి అయితే, జ్ఞానశక్తి అయితే, గరుత్మంతుడు క్రియాశక్తి. వేదాత్మ విహగేశ్వరో యవనిక అన్నట్టుగా ఆ గరుత్మంతుడు తన భుజాల మీద విష్ణుమూర్తిని వాహనంగా చేసుకుని వెళుతున్నప్పుడు సామవేద జ్ఞానంలాగా వినబడుతుందట ఆ యొక్క రెక్కల యొక్క శబ్దం. దాని యొక్క హంస జ్ఞానానికి ప్రతీక, జ్ఞానశక్తికి ప్రతీక అయినటువంటిది ఈ యొక్క హంస తత్వం. అలాంటి పరణ స్వరూపమైనటువంటి ఇవి సాక్షాత్తు సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం ద్వారా ఆ అమ్మవారికే వాహన స్వరూపిణి అయినటువంటి ఆ హంస వాహనం మీద స్వామివారు వచ్చారు. విశేషం ఏంటంటే బ్రహ్మ భగవంతుని యొక్క మానస పుత్రుడు, హృదయంలోంచి వచ్చినటువంటి వాడు. బ్రహ్మకు వేదాలనిచ్చేటువంటి వాడు కూడా భగవంతుడే. మొన్నటి రోజున మనం మత్స్యావతారంలో వేదాలను రక్షించినటువంటి అవతారంగా మనం భావించాం. వేదాలను తనకి ఇచ్చినంత మాత్రంలోనే రక్షించవలసిన అవసరం వచ్చినప్పుడు వచ్చేటువంటి అవతారం నృసింహావతారమే. అలాంటి వేద రక్షకునిగా ఉండి ఆ బ్రహ్మకి ఇచ్చినటువంటి అవతారం కాబట్టి హంసను కూడా తన యొక్క వాహనమే, అమ్మవారిని కూడా తన యొక్క అవతార స్వరూపమే అనేటువంటి భావిస్తూ మనకు ఇచ్చినటువంటి స్వామి ఈరోజు నృసింహస్వామిగా మనందరికీ. కాబట్టి హంసతత్వాన్ని కూడా నేనే అని చెప్తున్నటువంటి అవతారం. దానికి విశేషం ఏంటి అంటే అగుంశుచితత్వసురంతరిక్ష శబ్దోతాగే
విశదురో నసను నుసత్వ రసత్రు రసజ్జో మసద్య గోజ అగ్రిజ ఋతం రోతం చెప్తున్నాడు. ఆకాశాన్ని నేనే నేనేం చెప్పినటువంటి అవతారం అలాంటిది. అసలు హంస యొక్క తత్వం అంటే సహ అహం సోహం అని అర్థం. సహ అంటే ఎవరు, నేను, అహం అనేటువంటి వాడు నేనే. దాసోహం అంటే భగవంతుని ఎప్పుడు కూడా దాస్యత్వ భాగంలో ఉండేటువంటి దాన్నే సోహం అంటారు. దీనికి ఎవరంటే పరమహంస పరివ్రాజకాచార్యులు అంటారు. ఎవరైతే అన్ని త్యజించి ఈ శరీరం నీదే, ఈ యొక్క శక్తి నీదే, ఈ ఇచ్చేవాణ్ణి నీవే, తీసుకునేవాణ్ణి నీవే అనేటువంటి భావనతో ఎప్పుడు కూడా ఉంటాడో అదే దాసోహం అనేటువంటి దానికి అర్థం. సహ అనేటువంటి పదానికి సాత్వికమైనటువంటిది, అహం అనే పదానికి అహంకార భూయిష్టమైనటువంటిది. సహ అంటే పరమాత్మ, అహం అంటే ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని అన్నీ కూడా ఎప్పుడు నశించేటువంటివే, ఎప్పుడు కూడా మనకు ఉండేటువంటిది, ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండేటువంటిది ఏంటంటే సహ అనేటువంటిది. ఆ సహ అనే పదానికే పరమాత్మ అనే అర్థం వస్తుంది. అలాంటి పరమాత్మ హంసవాహనం మీద ఉంటూ మన అందరికి కూడా ఈ హంస అనేటువంటి ఒక ఆచార్య స్వరూపం. పైన ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు. మనము ఈ హంస ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ తెల్లని రూపమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవరయ్యా అంటే ఆచార్యుడి ద్వారా మనం జ్ఞానాన్ని పొంది ఆ భగవంతుని దర్శించుకోవాలి. దీనికి అద్భుతంగా కులశేఖరాలు అని ఒక శ్లోకం చెప్తారు. ఎలా అంటే కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజహంస ప్రాణత్రయాణ సమయే తపవాత చిత్తై దంతావరోధన విధౌ స్మరణంకుతస్తే అని చెప్పాడు. ఓ కృష్ణ పరమాత్మ, ఈ రోజు నుండే నీ యొక్క స్మరణ చేస్తా. ఏంటయ్యా అంటే